హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్రిక్కీ కార్నర్. ఈరోజు క్యారెట్ కోకోనట్ లడ్డు తయారు చేయబోతున్నాను. ముందుగా అరకిలో క్యారెట్స్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసి దానికి ఉన్న పొట్టును గీరేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆ బౌల్లో ఉన్న క్యారెట్స్ ఆ బాండీలో వేసుకోవాలి. ఇలా బాండీలో వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయింది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. వాటర్ కూడా మనం ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే క్యారెట్లో ఉండే పోషకాలంతా వాటర్లోనే వెళ్ళిపోతాయి. బయట పారేయకుండా అందులోనే ఆవిరయ్యేలాగా ఉడికించుకోవాలి. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాము. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలండి. నెక్స్ట్ ఇది బాగా చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మనం ఇంతకుముందు క్యారెట్స్ తీసుకున్న బౌల్లోనే షుగర్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. షుగర్ తక్కువ తినేవాళ్ళు ఆ బౌల్ నిండా కాకుండా కొద్దిగా తక్కువ తీసుకోవాలండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు బౌల్ నిండా తీసుకుంటే సరిపోయిద్ది. ఆ తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఒకసారి తీసి కొన్ని పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, స్కిప్ చేసేయండి. అది జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లో నుండి బాండీలోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుండి కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసాం కదా, ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. చల్లారాక కొద్దిగా గట్టిగా అవుతుంది. మళ్ళీ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక చిన్న చిన్నగా ఉండలుగా చేసి కొబ్బరి పొడిలో వేసి డిప్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే క్యారెట్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.